నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు లేదా నాయకుల దృష్టికి తీసుకెళ్లడమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందులో భాగంగా రాజమహేంద్రవరం వియ్యల్పురంలో ఉన్న ఒక ప్రాంతం గురించి మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాణిజ్య సముదాయాన్ని వాళ్ళు నిర్మించారు. అయితే రోడ్డును పూర్తిగా ఆక్రమించి ఇనుప గొలుసులతోటి ఒక ఫెన్సింగ్ లా ఏర్పాటు చేసి అటు పక్కగా ఎవరు రాకూడదు అని బోర్డు కూడా పెట్టడం, అక్కడ ఒక వ్యక్తిని నియమించడం. ఇది ప్రభుత్వ స్థలం కదా, మీరింతలా ఎందుకు ఆక్రమించారంటే ఇది కాదు మాది, మేం కొనుక్కున్నాం అన్నట్టుగా అక్కడ ఉండే వాచ్మెన్ సమాధానం చెప్పడం. ఒక్కసారి మీరే చూడండి ఎంత దారుణంగా రోడ్డు మీదే పార్క్ చేశారో. వాళ్ళ యొక్క డస్ట్ బిన్స్ కూడా రోడ్డు మీదే ఉండడం కొసమెరుపు. అదీ కాకుండా వాళ్ళ ఆ స్థలాన్ని నిజంగానే కొనుగోలు చేసినట్టుగా అక్కడే వాళ్ళు వాళ్ళ యొక్క హాస్పిటల్ కి సంబంధించిన అంబులెన్స్ ను కూడా పార్కింగ్ చేయడం. దీన్ని అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం అంటే మీరు మరోలా అనుకోకండి, వాళ్ళు పట్టించుకుంటారు. పట్టించుకోలేదని అనుకోకుండా వాళ్ళకి రోజువారీ లేదా నెలవారీ మామూళ్లు రెగ్యులర్ గా వెళుతున్నాయి. అందుకే ఇంత దారుణంగా ఇక్కడ పరిస్థితి ఉన్నా సరే వాళ్ళు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అని ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి బడాబాబుల సేవలో అధికారులు పునీతమవుతున్నారని, మామూలుతోనే వాళ్ళ దినచర్య గడుస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలానే ఉంటే భవిష్యత్తులో ఏదైతే ఈ సంస్థ ఉందో వారు పక్కా ప్రహారీ గోడ కూడా నిర్మించే అవకాశం లేకపోలేదని పలువురు వాపోతున్నారు. ఇక రెండో అంశం, గోకవరం బస్టాండ్ లో గల ప్రముఖ షాపింగ్ మాల్ వాళ్ళ పార్కింగ్ అంతా రోడ్డు మీదే. దానికి అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారు. డైరెక్ట్ గా వ్యాలెట్ పార్కింగ్ అనే ఒక బోర్డు పెట్టుకుని ఒక మనిషిని కూడా పెట్టి రోడ్డునే వాళ్ళ యొక్క పార్కింగ్ ప్లేస్ గా మార్చారు. ఇక్కడ ఉన్నది కామన్ పాయింట్ ఏంటంటే మామూళ్ళు. ఇది తప్ప రెండోది లేదు. ఒకవేళ ఎవరైనా పేదవాడు రోడ్డు ప్రక్కన ఏదైనా చిన్న బండి పెట్టుకుంటే వెంటనే అది తొలగించే మున్సిపల్ అధికారులు మరి బడాబాబుల సేవలో ఇంతలా ఎందుకు తరిస్తున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. అంతేకాకుండా ఒక్కసారి మీరు చూసినట్టయితే గోకవరం బస్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుండి ఇటు గోకవరం బస్టాండ్ పశువుల హాస్పిటల్ వరకు ఈ మధ్యలో మీరు గమనించినట్టయితే డివైడర్ మధ్యలో గ్యాప్ ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే అది కేవలం ఈ వ్యాపార సంస్థ కోసం నగరపాలక సంస్థ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధని చెప్పకనే పలువురు చెబుతున్నారు. ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడికైనా వెళ్ళాలంటే పశువుల హాస్పిటల్ నుండి రాంగ్ రూట్ లో వెళ్ళాలి, లేదా గోకవరం బస్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి తిరిగి రావాలి. ఇది తిరిగి రావాలంటే చిన్న వాహనదారులకు చాలా ఇబ్బందికర అంశం. కానీ మామూలు ఇస్తున్నందుకు స్వామి భక్తి చాటడం కోసమే ఇలా వీళ్ళు ఈ డివైడర్ ని పూర్తిగా క్లోజ్ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం.